సమావేశంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీలతారెడ్డి గారు, అట్లాగే మండల కొడితల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు, అంటే పాత 4 మండలాలు కోడేరు, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ అండ్ పెంటవెల్లి 4 మండలాలకు సంబంధించి మొత్తం ఉన్న స్థానాలు 78. ఈ 78 స్థానాల్లో 47 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. బీజేపీ, బీఆర్ 2 కలిసి పోటీ చేసినాయి. కలిసి పోటీ చేసినా కూడా 28 స్థానాలు వచ్చినాయి. అట్లాగే ఇండిపెండెంట్, అంటే కాంగ్రెస్లోనే ఇద్దరు మామిళ్ళ కాడ నేనుంటే కింద విత్డ్రా చేసుకోకుండా కారణంగా ఇద్దరు పోటీ చేసిన కారణంగా అందులో అటువంటి 3 గెలవడం జరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే లెక్క చూస్తే మొత్తంగా 50 కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్, బీజేపీ కలిపి వచ్చిన స్థానాలు 28. కోడేరు మండలిలో 14 ఉంటే కాంగ్రెస్ మొత్తం 22 ఉంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 2, మొత్తం 22. అంటే పెద్దకొత్తపల్లిలో మొత్తం 28 ఉంటే 18 కాంగ్రెస్, 10 బీజేపీ, బీఆర్ఎస్. తర్వాత అట్లాగే కొల్లాపూర్ సంబంధించి 18లో 10 కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ కలిపి 7, 1 ఇండిపెండెంట్. అట్లాగే పెంటవెల్లికి సంబంధించి చెరి 5 రావడం జరిగింది, మొత్తం 10లో. ఇంకా 3 మండలాలు ఉన్నాయి. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ప్రజాభిమానంతో 2 భాగాలు, అంటే 2 వంతులు కాంగ్రెస్ పార్టీకి వస్తే 1 వంతు మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు. ఒక్కొక్కడమైతే మేము పోటీ పడలేమని మొదటి నుంచి ఎట్లయితే రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి